పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ముర్షిదాబాద్ సహా పలు జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. పశ్చిమ బెంగాల్ నిరసనలో 3 వ్యక్తులు మరణించగా అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. మత రాజకీయ హింసపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని న్యాయవాది శశాంక్ శేఖర్ జూ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా పడిపోయినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలన్నారు. రిట్ పిటిషన్లో బెంగాల్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆ పిటిషన్ లాయర్ శశాంక్ కోరారు. మరోవైపు అల్లర్ల వెనకాల బంగ్లాదేశ్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టుండి అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్డిపిఐకి చెందిన కొందరు సభ్యులు కొన్ని రోజులుగా ఆ ప్రాంతాల్లోని ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారు. ఎస్డిపిఐ ఇళ్లలో హింసను వ్యాప్తి చేస్తోందని పోలీసులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు పోలీసులతో జరిగిన గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన ఎజాజ్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. ముర్షిదాబాద్ నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోందన్నారు. పుకార్లు వ్యాప్తి చేసి అల్లర్లకు కారణమైన వారిని ఎవరిని విడిచిపెట్టమని, ప్రతి ఒక్కరిని వెతికి పట్టుకుంటామని, శిక్షిస్తామని చెప్పారు. అవసరమైతే నేరస్తులను పాతాల నుంచి బయటకు తీసుకొస్తాం. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో వక్ఫ్ బోర్డుకు సంబంధించి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి నిరసన చాలా హింసాత్మకమైనటువంటి ఘటనలకు దారితీసింది. సో పశ్చిమ బెంగాల్లో ఈ కొన్ని చోట్ల వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి నిరసనల్లో కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. సో ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చేరుకున్నది. సో హింస జరిగినటువంటి కారణంగా ముర్షిదాబాద్ లో 3 కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలిసిందే. ముర్షిదాబాద్ సహా పలు జిల్లాల్లో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనలపైన ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయాలని కోరుతూ కూడా సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలైంది. బెంగాల్లో హింస మరణాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా కూడా కోరడం జరిగింది. కోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ కొనసాగాలంటూ కూడా కోరారు. సో పౌరుల ప్రాణాలని కాపాడేందుకు హింసను నివారించేలాగా కోర్టు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇంకోవైపు ఈ అంశం ఇట్లా ఉంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కూడా ఈ మధ్య కాలంలో మాల్దా అట్లాగే ముర్షిదాబాద్ సౌత్ లో 24 ప్రాంతాల్లో అట్లాగే హుగ్లీ జిల్లాలో కూడా నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో చాలా మందికి గాయాలయ్యాయి, కొంతమంది మరణించారు. సో ప్రధాన రహదారులు, రైల్వే ట్రాక్లు మొత్తం కూడా దిగ్బంధించడం జరిగింది. సో ఈ క్రమంలోనే పోలీసుల పైన ఆందోళనకారులు రాళ్లు కూడా విసరడం జరిగింది. దీంతో అక్కడ భారీ లాఠీ చార్జ్ కూడా జరిగింది. సో ముర్షిదాబాద్ ప్రాంతంలో ఏకంగా పోలీస్ వాహనాలకే నిప్పు పెట్టడం చాలా సంచలనంగా మారింది. అక్కడ ఈ పోలీస్ వాహనాల్ని తగలబెట్టడం చాలా విధ్వంసానికి దారితీసింది. దీంతో ఆ జిల్లాల్లో 200 మందికి పైగా నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇట్లా ఉంటే వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే 10కి పైగా పిటిషన్లు దాఖలుగా అయ్యాయి సుప్రీంకోర్టులో. సో సుప్రీంకోర్టు దీనిపైన రేపు విచారణ చేపట్టబోతోంది. సో ఎట్లా ఉండబోతోంది ఏంటి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ హింసాత్మకమైనటువంటి పరిస్థితి ఏదైతుందో దీనిపైన ఇప్పటికే అంటే కొన్ని అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. సో దీని వెనకాల ఈ అల్లర్ల వెనక బంగ్లాదేశ్ ఉగ్రవాదుల హస్తం కూడా ఉంది అని కొంతమంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎస్డిపిఐకి చెందినటువంటి కొందరు సభ్యులు కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారు. అంతేకాదు ఎస్డిపిఐ ఇళ్లలో హింసను వ్యాప్తి చేస్తున్నారంటూ కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు పోలీసులతో జరిగినటువంటి గొడవలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఎజాజ్ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని వాళ్ళు నిర్ధారించుకుంటున్నారు. మరోవైపు ముర్షిదాబాద్ నెమ్మదిగా ఇప్పుడిప్పుడే సాధారణమైనటువంటి పరిస్థితికి చేరుకుంటోంది. సో పుకార్లు వ్యాప్తి చేసి ఎవరైతే అల్లర్లకు కారణమవుతున్నారో వాళ్ళెవరిని కూడా విడిచిపెట్టం, ప్రతి ఒక్కరిని వెతికి పట్టుకొని శిక్షిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తోంది. అవసరమైతే నేరస్తుల్ని పాతాల నుంచి అయినా బయటికి తీసుకొస్తాం, ఈ శాంతి భద్రతల్ని ఖచ్చితంగా దారిలో పెట్టుకుంటాం, వీటిని దారుణంగా శాంతి భద్రతలు పడిపోవడానికి కారణమైన వాళ్ళు కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు అన్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి శాంతి భద్రతలపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వివరణ తీసుకోవాలనుకుంటోంది. అటు రెడ్ పిటిషన్ లో కూడా బెంగాల్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చింది సుప్రీంకోర్టు. సో బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా అటు పిటిషనర్ లాయర్ శశాంక్ ఝా కోరడం జరిగింది.
శివాని. రైట్, థ్యాంక్ యూ.